to Public TV News Bulletin ముందుగా headlines. విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం. వి ఉమెన్ వాంట్ కాన్క్లేవ్లోకి శక్తి అవార్డు సొంతం చేసుకున్న హీరోయిన్ మాలవిక మోహనన్. ఏఐటియుసిలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది. రజాకా విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో రజాకా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. హన్మకొండ జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కమలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు ఆదేశాల మేరకు గోపాల నవీన్ రాజ్ లారీ అసోసియేషన్ అభివృద్ధి కొరకు లారీ యజమానులను అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల భూపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా లారీ యజమాని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్ర కోశాధికారిని వేముల భూపాల్. ఈరోజు ఏదైతే ఫర్టిలైజేషన్ పునాదిగా కిరాయిలు పెంచడానికి మూల కారణం అమరనాథ్ దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా లారీ యజమానుల గురించి నేను అమరనాథ్ దీక్ష చేసి పెద్ద ఎత్తున కిరాయిలు పెంచి ఇవాళ వందలాది కుటుంబాలు బతకడానికి మేమందరం కూడా ఏకతాటిపై ఉండి ఆ రోజు కష్టపడడానికి ఈరోజు ఈ గొడవలు కిరాయిలు పెంచినందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇదే మా పాదయార్డ్, ఇది ఎన్మల మార్కెట్ దగ్గర. ఫస్ట్ స్టార్టింగ్లో ఇందులో ఫెరోజ్ అలీ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండి అప్పుడు కూడా సుమారు 25 నుంచి 30 లక్షలు సంఘంలో ఉన్న డబ్బులు వాడుకుంటే అప్పుడున్న నాయకులు ఇదే కొండ మురళి గారు వారి ఆదేశాల మేరకు చెక్కులు ఇచ్చి ఇప్పటివరకు కూడా చెక్కులు పాస్ కాకుండా అనంతరం ఇక్కడి నుంచి అసోసియేషన్ పోయి ఓరుగల్ అసోసియేషన్ అని గొర్రెకుంట్లో ఒకటి ఫామ్ చేసి వాళ్ళు ఇప్పుడు కూడా ఒక పెద్ద ఎత్తున 30 లక్షల పైగా వాడుకొని వాళ్ళే ముందుగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు గోపాల్ నాగన్ రాజు గారిని ఎండి ఫెరోజ్ అలీ అజ్మత్ అనే వ్యక్తిపై కలిసి ఉన్నటువంటి కాంట్రాక్టర్లనే కానీ ఇక్కడ ఉన్నటువంటి లారీ యజమానులనే కానీ పిలిపించి గోరేమియా నారాయణ శ్రీకాంతల కింద 4 నుంచి 5 నెలల రంజాన్ మాసంలో అప్పుడు లారీ యజమానులని కాంట్రాక్టర్లని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రైతులకి వెళ్ళవలసిన యూరియాని ఆపుకుంటూ దౌర్జన్యాల పాల్పడితే అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం ఈయన పైసలు తెల్లడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ లేదు. మళ్ళా రాజకీయ నాయకుల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వర్గ పోరులు తీసుకొచ్చుకుంటూ మాకేం తెలియదు అని చెప్పేసి వీళ్ళు చేయడం సరైనది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇక్కడ మా వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్కి కానీ స్థానిక లారీ యజమానులకి కానీ నవీన్ రాయన్న గారికి ఎలాంటి సంబంధం లేకుండా మాకు అనుబంధంగా కొండ అండదండలు వండుకుంటూ మాకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు వాళ్ళు ఆపదగా ఉన్నది మొత్తం తూర్పు లారీ యజమానులే. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటూ మా ఒక జీవితాన్ని కొనసాగిస్తున్నాము ఈ యొక్క రవాణా రంగం ద్వారా. కావున మేము కూడా ఇప్పటికి సుమారు 250 లారీలు మా ఒక సంఘం నుంచి ఉంటాయి. మేము కూడా స్థానికులమే. అప్పుడు ఆ రోజున ఆయన నవీన్ రాజు గారు చెప్పబట్టే మాకు లోడింగ్ కావాలంటే దాని మీద ఉన్నటువంటి లారీ యజమానులని బ్రతకనియండి, మీకు ఆపద చెప్పు మేము మిమ్మల్ని చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పుడు గత 3 నెలల నుంచి లారీలు ఎక్కడెక్కడ నిలిచిపోయి గడ్డి మొలవడం జరుగుతుంది. సెల్ఫ్లు కూడా లేవట్లేదు. కావున ఇప్పుడు మాకు యూరియా లోడింగ్ ఇచ్చి స్థానిక కలెక్టర్ గారు కూడా ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా లారీ యజమానులకు కూడా ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన తేలిన ఒక 30 నుంచి 35 లక్షలు అప్పుడే తక్షణమే నవీన్ రాజు గారి ఆధ్వర్యంలోనే ఫెరోజ్ అనే వ్యక్తిని నేను 26 లక్షల రూపాయలు ఇస్తానా, నన్ను ప్రెసిడెంట్ చేయని వేడుకోవడం జరిగింది. అది కేవలం కార్మికుల డబ్బులు, లారీ యజమానుల డబ్బులు. ఆ డబ్బులకి
కేవలం లారీ యజమానులకే చెందాలి, నాకు అవసరం లేదని ఆ రోజు కోప్పడి పంపించడం జరిగింది. అనంతరం ప్రజాప్రతినిధులకి రేవు ప్రకాష్ రెడ్డి గారికి కానీ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారికి కానీ, ఇంకెవరికైనా నాయకులకి వీళ్ళు చేసే అరాచకాలు తెలియదు కాబట్టి వీళ్ళు మీ దగ్గరికి వచ్చి భ్రమలో పెట్టి ఇల్లు వర్గపొరులు తీసుకొచ్చి పక్కతోలు పెడుతున్నారు. దయచేసి వీళ్ళని ఆలోచించి మేము మా నాన్నగారి కాడి నుంచి మేము మోటార్ ఫీల్డ్లో ఉన్నాము. నిన్నాక మొన్న బిర్యానీ పాయింట్ పెట్టుకోను ఏదో లారీ యజమానులు లారీ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన తీసుకొచ్చి ఓన్లీ బలం ఉన్నది లేకుంటే మాకు ఇంకేదో ఉన్నది నేను చూపిస్తా అని వాళ్ళని తీసుకొచ్చి అసలు ఓనర్ అసోసియేషన్ సంబంధం లేకుండా అజ్మత్ అనే వ్యక్తి ఇవాళ అందరి భయభ్రాంతులకు గురి చేసి ఎవరైనా వస్తే గతంలో కూడా గీచుకొండ పోలీస్ స్టేషన్లో వారిపైన కేసులు ఉన్నాయి. బైండ్ ఓవర్ కేసులలో మేము కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళు ఏం చేసిల్లో చట్టరీత్యంగా దాన్ని పరిగణనలో తీసుకొని పైసలు కట్టించి లారీ యజమానుల రుసుములు వాళ్ళకు అప్పచెప్పాల్సిందిగా జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కోశాధికారిగా కోరుకుంటూ తక్షణమే మాకు కూడా లోడింగ్ కావాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్లకు కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. మా లోడింగ్ కూడా మాకు కావాల్సిందిగా మేము కూడా స్థానికులుగా మేము హెచ్చరిస్తున్నాము, మేము డిమాండ్ చేస్తున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లారీ యజమానుల ఐక్యత. తిరుపతి తారకరామ స్టేడియంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలను ప్రారంభించిన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు షాప్ చైర్మన్ ఏ రవినాయుడు, సినీ నటుడు నారా రోహిత్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర తదితరులు. Light signifies truth and enlightenment. In our tradition, lighting the lamp or Jyoti Prajwalana is an auspicious beginning to any event. It invokes blessings of the Almighty. ఇది వరకు మనకి కేవలం నేషనల్ స్పోర్ట్స్ డే పురస్కరించుకొని ఓన్లీ స్టేట్ లెవెల్లో మనకి కాంపిటీషన్ జరిగాయి. కానీ ఈ సంవత్సరం దానికి భిన్నంగా చైర్మన్ గారు చెప్పినట్టు మనకి జిల్లా స్థాయిలో, జోనల్ స్థాయిలో, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా వేదికలు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇదొక మంచి అవకాశంగా అందరూ భావించాలి. ఎందుకంటే అండర్ 22 ఉన్నటువంటి పిల్లలందరూ బోత్ మనం 2 కేటగిరీస్లో మేల్ అండ్ ఫీమేల్ ఈవెంట్స్ అన్ని కూడా 10 స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఆర్చరీ ఒకటి, వాలీబాల్ ఒకటి, ఖోఖో, కబడ్డీ, తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, బాక్సింగ్, ఇట్లా 10 స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని కూడా మనం తిరుపతిలో చేసుకోవడం చాలా ఒక మంచి మనం తీసుకోవడం జరిగింది. సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే క్రీడా పరంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో క్రీడాకారులకు అలాగే క్రీడా ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో మబ్బుగా ఉండేది. గుడ్డి దినాలు అలాంటి వెలుతురికి వచ్చిన ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా క్రీడా పాలసీని ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులకు అలాగే క్రీడాకారులందరికీ ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా ప్రపంచమే నివ్వెరపోయేలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో కాదు అంతర్జాతీయ క్రీడా రంగంలోనూ ఈ రోజు చాలా మంది క్రీడాకారులు రాణించారంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపేది గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఆయన వేసిన బీజమే ఈ రాష్ట్రంలో ఈ క్రీడా ప్రపంచమంతా వెలిగిపోతా ఉంది. మరొకసారి విజయవాడ అలాగే మన తిరుపతిలో కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించేదానికి కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది. మీరందరూ గమనించారు, గత 3 నెలల ముందే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇక్కడికి తిరుపతికి విచ్చేయడం, మనందరి సమక్షంలోనే ఇక్కడ పద్మావతి కాలేజ్ ఆడిటోరియం ఎక్కడా లేని విధంగా సుందరమైన క్రీడాకారులకు ఎంతో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి కూడా ఆ రోజు ఆ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించి మీ అందరికీ అంకితం ఇచ్చాం. ముఖ్యంగా క్రీడాకారులందరికీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం నీకోసం పనిచేస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు క్రీడా పాలసీ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కుతా ఉంది. ఈ రోజు మనందరికీ తెలుసు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా
18,000 పోస్టులు డిఎస్సీలో ఫిలప్ చేస్తే మన క్రీడల మీద ఉన్న మక్కువతో గౌరవంతో ఈరోజు మన కోట 450 ఉద్యోగాలు దక్కాయంటే క్రీడా ప్రపంచానికి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం. అది కూడా రేపు అకాడమిక్ ఇయర్ లోనే ఈ టీచర్లంతా ఎవరైతే ఈ క్రీడల్లో రాణించి సర్టిఫికెట్ అలాగే ర్యాంకులు వచ్చి అలాగే మెడల్ సాధించిన వాళ్ళని థ్యాంక్ యూ. Okay. It joins with the same spirit of free play, discipline, and enthusiasm to achieve greater heights. యొక్క ఒలింపిక్ థాట్స్ ని డిక్లరేషన్ ఆఫ్ ద మీట్ తదుపరి releasing of balloons and firing crackers. Hereby open. Start. Firing crackers. హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని ఈ నెల 27 నుండి జరిగే గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతిని నిర్వాహకులు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ జక్కుల పరమేశ్వర్ అన్నారు. మండలంలో ఉన్న 24 గ్రామాలను ఏర్పాటు కోసం పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని ఆన్లైన్లో అన్ని వివరాలు సమర్పించాలని కోరారు. విద్యుత్ కనెక్షన్ కోసం అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. అధికారులు సూచించిన ప్రదేశంలో మాత్రమే నిమజ్జనం చేయాలని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించని మండపాలను నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెయిన్ రోడ్ ఈ తార్ రోడ్లకు మాత్రం అడ్డంగా పెట్టకండి. ఇక్కడ ఉంటే అలాగే ఏముండగా రోడ్లకు అప్రోచ్ రోడ్లు విలేజ్ టు విలేజ్ కనెక్టింగ్ రోడ్లకు మాత్రం ఉండదు. నేను ఉంటే గల్లీలలో అంటే సరే ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ కాలనీ వాళ్ళు ఉంటే అదే ఉంటుంది. ఇంకోటి ఇసుక అనేది కంపల్సరీ పెట్టుకోండి దయచేసి. మండపాల దగ్గర ఇసుక డ్రమ్ములు పెట్టుకోవాలి కంపల్సరీ. వాటర్ ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే ఏ ప్రమాదం అనేది చెప్పి రాదు. చెప్పొస్తుందా రాదు. అనుకోకుండా జరిగిందనే వినాయకుడు వేల మీద లెక్క పెడతారా? మరి ఏదైనా అయిందంటే ఎట్లుంటుంది ప్రికాషన్స్? అట్లా ప్రతి ఒక్కరు అందుకోసం జియో ట్యాగింగ్ అవుతుంది. దాని అర్థమైంది ఆన్లైన్ అప్లై చేసుకుంటే దాని అర్థమైంది మీరు కంపల్సరీ మాకు సెక్యూరిటీ పోలీసు దాంట్లో ఉన్నట్టే. కొంతమంది అంటారు ఏది సరే విలేజ్లలో తీసుకుంటారో లేదో తెలియదు. ఏది ఎలక్ట్రీషియన్ పర్మిషన్ తీసుకోమని చెప్తాం. మీరేమనుకుంటారు లైట్గా తీసుకుంటారు. అంతేగాని దాన్ని ఇట్లా క్లోజ్ చేసిపోయినా అనుకో కుక్కలు వస్తాయి, అది వస్తాయి, ఇవి వస్తాయి, కోతులు కూడా వస్తాయి. మనుషులు వచ్చి కూడా లడ్డు ఎత్తుకపోయినాడు ఇంకా పెద్ద సెన్సేషన్ యూజ్ అవుతుంది. అట్లా కావాలంటే కంపల్సరీ రోజు కుక్కలు ఉండాలి. దాదాపు అయితే 11 గంటల వరకు ఉంటారు. 11 దాటిన తర్వాత కంపల్సరీ. తెలంగాణలో అయితే ప్రతి సంవత్సరం పీస్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుంది అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని కొంతమంది స్టేటస్లలో పెట్టుకుంటారు. అది మీరు కూడా చూస్తారు. హిందువులు అప్పుడే అన్ని ఉండాలి. మండపాల దగ్గర పడుకోవాలి కంపల్సరీ. ఏదంటే గేమ్స్ ఆడుకుంటారు మీరు, ఏదంటే క్యారమ్ బోర్డు కానీ ఏమంటారు. ఇక ప్యాకెట్ అయితే మాత్రం కేసులు అవుతాయి. అది తెలిసిన విషయం. ఇంకా నుంచి మనం ఎగ్జాంపుల్ నేర్చుకోవాలి. అన్నిటికీ అవసరం లేదు. వాళ్ళు ఎవరైనా మేము ప్రోత్సహించినట్టు ఇంకో వర్గం కాము ఉండాలి. మాకు పోలీసులకు ఇంటిమేషన్ చేయాలి. అంతేగాని మీరు గొడవపడాలి. ఒకవైపు ఇక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ, జస్ట్ ఒక గల్లీ గణపతి దగ్గర స్టార్ట్ అవుతుంది గొడవ. అది ఇద్దరు విచక్షణ కోల్పోవడం వల్ల ఏమవుతుంది ఊరికి చుట్టుకుంటుంది. ఊరు నుంచి అదేమైతే భగవాన్ మండల్ లెవెల్ అవుతుంది. ఇక మండల్ లీడర్లు ఇన్వాల్వ్ అయితే నియోజకవర్గం అవుతుంది. ఇక అక్కడ పోయి స్టేట్ వైడ్ అవుతుంది, కమ్యూనల్ అవుతుంది. అంటే ఒక్కటి కొంచెం ఏంటంటే విచక్షణ కోల్పోవద్దు. అక్కడ ఏదైతే అరే వాడు తప్పు చేసినా మనం కొంచెం ఓపిక కొట్టాలి. పోలీసు వాళ్ళని వెళ్తాం లేదంటే దాన్ని మీకు యాక్షన్ తీసుకున్నామని చెప్పేసి ఓపిక కొట్టండి. అంతేగాని మీరు కొట్టుకోవడానికి తనుకోవడానికి కాదు. అలాంటి ఏమైనా అయితే మాత్రం పోయినసారి కూడా కేసులైనా ఇబ్బంది పడకండి. ఇబ్బంది అయితే 2 వర్గాల మీద కూడా అయితే కేసులు నేనుంటే మా దృష్టికి తీసుకురండి. నిమజ్జనం అప్పుడు మరొకసారి కూడా అందరినీ పిలుస్తాను. నిమజ్జనం అప్పుడు ప్రతి ఒక్కరు రావాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం అందరికీ ఇవ్వండి. ఫైట్ పర్మిషను, ఎలక్ట్రీషియన్ పర్మిషన్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. జియో ట్యాగింగ్ ఉంటుంది. మా వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. మండపాల దగ్గర కంపల్సరీ ఒకళ్ళు ఉండాలి. ఓకేనా? అక్కడ కొంచెం తావుడు కానీ అలాంటివి ఏం చేయకండి. ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉన్నాయో చెప్పుకోండి పోలీస్ పరంగా.
పోలీస్ పరంగా ఏమైనా ఉన్నాయా? నేరేడుపల్లి శ్రీమద్ రామాయణం భారతీయ జీవన విధానంపై చెరగని ముద్రను వేసిందని, నేటికి భారతీయ జీవన స్థితిగతులను ప్రభావితం చేస్తూనే ఉందని, ఇది శ్రీమన్నారాయణం యొక్క గొప్పతనమని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండలం ఒంటెడుదిన్న గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు మంగళవారం ప్రారంభమైన ధార్మిక కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలను పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి గుర్తించడం లేదని దేవరుపల పిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆరోపించారు. కొడకండ్ల మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాయకులుగా నమ్ముకున్న జెండా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలం మేమందరం ఇప్పటి నుంచెల్లి ఇక్కడ జరిగిన ఈ 50 మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో ప్రతి గ్రామం తిరుగుతాం, అందరినీ కలుపుకుంటాం. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఈ పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కావడానికి ఇక్కడ కూర్చున్న నాయకులే నిజమైన నాయకులు. మీ దగ్గర స్వార్థం కోసం, స్వలాభం కోసం, మీ మీద ప్రేమ లేకున్నా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలని చూసిన వారి అక్కర కోసమే మీ దగ్గర మీ చెంత ఉంటుండ్రు. దయచేసి ఎమ్మెల్యే గారికి మరొకసారి కూడా చెప్తున్నాం, కార్యకర్తలను కాపాడుకోండి, పార్టీని రక్షించండి. మీ అత్తాకోడళ్ల ముచ్చట మాకు సంబంధం లేదు. ఇక్కడ జరుగుతున్నది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నేను పత్రిక సమావేశం పెడితే మీకొచ్చిన నష్టమేముంది? నిన్న ఒక సందర్భంలో డిజిటల్ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ ఆమోదింపబడ్డ వ్యక్తులు సభ్యత్వం నాడు లేని వాళ్ళు నాకు సభ్యత్వం లేదు అంటారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టాను, ఎంతో శ్రమొచ్చాను. ఈ రోజు మాట్లాడే వాళ్ళు పాలకుర్తి బహిరంగ సభల మైకు పట్టుకోవాలంటే దొరను చూసి లాగులు దడుపుకుర్రు. అదే తొర్రూరు మీటింగ్ లా నేను దయాకర్ రావును విమర్శించే నాడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మనం ఎక్కడ పోతామో రేపు పరిస్థితి ఏంది అది గుర్తుపెట్టుకున్నావా అని అన్నారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకున్నా, కష్టం చేసే కార్యకర్తలు నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చినా ఖచ్చితంగా ఈ 3 మండలాలలో కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యే గారిని ఆలోచించమని చెప్తున్నాం. ఇన్ఛార్జ్ అని చెప్పుకునే పడే ఝాన్సీరెడ్డి గారు కూడా మీరు చేయబట్టి ఇక్కడున్న కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీ విధానంలో అమెరికా సిస్టమ్ వేరు, పాలకుర్తి గడ్డ చరిత్ర వేరు. ఊకనే మాటలు చెప్పుకోవడానికి సాకలైలమ్మ పేరును వాడుతుర్రు. సాకలైలమ్మ నైజం ఏందో తెలుసా? సాకలైలమ్మ పోరాట తత్వం ఏందో మీకెక్కడ గుర్తింపు ఉంది? నేను కూడా ఈ గడ్డ మీద సర్వాయి పాపన్న నాయకత్వం చేసిన జాతి నుంచెళ్ళొచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జాతులందరినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తనయుడు కందుల విఘ్నేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ మరియు పొదిలి పట్టణంలోని బస్టాండ్ ఎదుట కందుల విఘ్నేష్ రెడ్డి 25 అడుగుల భారీ కటౌట్లను అభిమానులు ఏర్పాటు చేశారు. మార్కాపురం నియోజకవర్గంలోని గ్రామాన ఫ్లెక్సీలు, అన్నదాన వితరణలు, కేక్ కటింగ్లు తెలుగుదేశం కార్యకర్తలు ఏర్పాటు చేశారు. బరువు తగ్గితే పైకి రాస్తే ఒక్కసారి పోసిందంటే
టీడీపీ పార్లమెంట్ కమిటీల నియామకంపై త్రిమేన్ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని వారి స్వగృహం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ఈ సమావేశంలో త్రిమేన్ కమిటీ సభ్యులతో పార్లమెంట్ కమిటీ నియామకం విధి విధానాలపై పలు అంశాలు వివరించారు. విద్యార్థి నాయకుడి నుండి అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ముందుకు వచ్చి మద్దతు తెలిపి మాతో నడిచిన వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి. సురవరం సుధాకర్ రెడ్డి గారు లేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు, కమ్యూనిస్టు పార్టీకి, ప్రజా ఉద్యమాలు చేసిన వారికి మా నాయకుడు తరపున, మా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని కేటీఆర్ అన్నారు. వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం, మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు. ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం, వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది, వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మాన్యవాదాలు. బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాలవిక మోహనన్ మరో ఘనత దక్కించుకుంది. ఆమె ఢిల్లీలో జరిగిన వి ఉమెన్ వాంట్ కాన్ క్లేక్లో శక్తి అవార్డు సొంతం చేసుకుంది. ఎక్సలెన్స్ ఇన్ స్టైల్ విభాగంలో మాలవిక మోహన్కు శక్తి అవార్డు దక్కించుకున్నారు. కాంగ్రెస్ లీడర్ శశిధర్ చేతుల మీదుగా ఆమె శక్తి అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా మాలవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా తన హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. శక్తి అవార్డు తీసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. భూపాలపల్లి మండలం నాగారం అటవీ గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో బైరెడ్డి రామరెడ్డి
ఉమ్మల్ల సమ్మయ్య, కన్నబోయిన లక్ష్మి, బోయిని లక్ష్మయ్య చనిపోయారు. కాగా వారి ఇళ్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి పరామర్శించారు. చనిపోయిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అధైర్యపడవద్దని ఎమ్మెల్యే సూచించారు. English medium, huh? Very good. What is your name? ఇబ్బంది పడ్డాడు పడ్డది కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.